అనగనగా ఓ రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. అచ్చం అలాగే ఉంది విశాఖ మెట్రో స్టోరీ. ఎప్పట్లాగే కథ మళ్ళీ మొదటికొచ్చింది. రేపటితో టెండర్ల గడువు ముగుస్తున్నా ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. ప్యాకేజీలుగా విభజిస్తామన్నా ఎవరూ ఆసక్తిని చూపలేదు. దీంతో టెండర్ల గడువు మరోసారి పొడిగించారు. దీంతో మెట్రో ప్రాజెక్టుపై చంద్రబాబు సహా కూటమి నేతలు చూపించిన గ్రాఫిక్స్ కంప్యూటర్కే పరిమితమయ్యాయని తేలిపోయింది. గ్రేటర్ విశాఖ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మెట్రో రైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తామే మెట్రో కడతామంటూ హడావుడి చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతిపాదించిన డీపీఆర్ను రద్దు చేసింది. అమరావతి మాదిరిగా డిజైన్ల పేరిట కొత్త డీపీఆర్ను కేంద్రానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ డీపీఆర్ను ఆమోదించలేదు. ఇప్పటికీ విశాఖ మెట్రోపై ప్రజల్ని మోసం చేసే ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు చంద్రబాబు. కేంద్రం ఆమోదం లేకపోయినా నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పకుండా ఆర్భాటంగా ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు. ఇదిగో మెట్రో అదిగో మెట్రో అని ఈ ఏడాది జూలై 25న టెండర్లు ఆహ్వానించారు. 11,500 కోట్ల రూపాయలతో 3 దశల్లో మెట్రో ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. మొదటి దశలో 46.5 కిలోమీటర్ల మేర 6,250 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనుల కోసం టెండర్ షెడ్యూల్ విడుదల చేశారు. టెండర్ వేసిన 180 రోజుల వరకు బిడ్ వ్యాలిడిటీ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గడువు ముగుస్తున్నా ఒక్క సంస్థ కూడా టెండర్ వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. దీంతో వివిధ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కారణాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించినట్లు 3 ఏళ్లలో మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యం కాదని వారు తేల్చి చెప్పారు. దీంతో ప్రాజెక్టును ప్యాకేజీలుగా విభజించి టెండర్లు అప్పగిస్తామని మెట్రో అధికారులు హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లు మాత్రం ఆలోచించి నిర్ణయం చెబుతామనడంతో టెండర్ల గడువును అక్టోబర్ 7 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టెండర్లకు ముందే విశాఖకు మెట్రో వచ్చేస్తోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేశారు కూటమి నేతలు. అమరావతిని మించి గ్రాఫిక్స్తో ప్రజల్ని మభ్యపెట్టారు. చివరకు టెండర్ల దాఖలుకు ఒక్క సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో టీడీపీ నేతల ప్రచారమంతా ఒట్టిదేనని తేలిపోయింది. ఎప్పటిలాగే చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడుతున్నారు విశాఖ నగర వాసులు.